మామ అమెరికా ఏమని చెప్తాందంటే మేము 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ని రెడీ చేస్తున్నాం అంటుంది. చైనా వచ్చేసి మేము ఇంకా టెస్టింగ్ లో చేస్తున్నాం అంటుంది. దాంతో ఇప్పుడు యూకే వచ్చేసి మన ఇండియాతో జాయిన్ అయ్యి రెడీ చేయాలనుకుంటుంది. కానీ ఇండియా ఏమని చెప్పి కొంచెం వెయిట్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి కరెంట్ బ్యాక్ బోన్ వచ్చేసి ఏంటంటే సుఖోయ్ 30 MKI మామ 4.5 జనరేషన్ మామ. అది మళ్ళీ రఫైల్ 4.5 జనరేషన్, తేజస్ మార్క్ 1 4th జనరేషను, మళ్ళీ MiG-29 4.5 జనరేషను, మిరాజు 4.5 జనరేషను, జాగువారు 4th జనరేషను. ఇవన్నీ మన ఇండియాకి మెయిన్ బ్యాక్ బోన్ మామ ఫైటర్ జెట్స్లో. ఇండియాకి నెక్స్ట్ ఫైటర్ జెట్ వచ్చేసి ఆమ్కా ఉంది మామ, అంటే అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. మన ఇండియా డెవలప్మెంట్కి చాలా మటుకు ఇంప్రూవ్ ఇస్తుంది మామ. ఎలా అంటే ఆమ్కాతో మనం చాలా నేర్చుకోవచ్చు. ఏంటంటే ఒకటి స్టెల్త్, మళ్ళీ సెన్సార్ ఫ్యూజన్, ఇంటిగ్రేటింగ్ వెపన్స్ మామ, ఆర్టిఫిషియల్ ఇంటిగ్రేషన్ మామ. ఈ ఆమ్కాకి మాత్రం చాలా మటుకు ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే 6th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది జెట్ మాత్రమే కాదు, ఏందనుకంటే ఇది ఒక కాంపాక్ట్ ఈకో సిస్టమ్ మామ. ఎలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్స్, శాటిలైట్స్, సైబర్ వార్ఫేర్స్ ఇవన్నీ ఒక కాంపాక్ట్ లో రెడీ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు సపోజ్ ఒక పైలట్ అనేది సడన్ డెసిషన్స్ తీసుకోవాలంటే తీసుకోలేడు. దాంతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసి డైరెక్ట్గా డెసిషన్స్ని తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే డైరెక్ట్గా ఎందుకు 6th జనరేషన్ ఫైటర్ జెట్స్కి మనం పోలేము అంటే మెయిన్ రీజన్ వచ్చేసి మన ఇండియాకి అయితే R&D కొంచెం కష్టం అమ్మ, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంచెం డిలే. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే 6th జనరేషన్ ఫైటర్ జెట్కి మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేసి ఇంజన్ మామ. ఇంజన్ వచ్చేసి షార్ట్ కట్గా రెడీ అవ్వదు కదా. స్టెల్త్ మామ, స్టెల్త్ అంటే ఒక షేప్ ఒకటే కాదు, దీంట్లో సాఫ్ట్వేర్స్, సెన్సర్స్, శాటిలైట్ ఇష్యూస్ ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి కాంపాక్ట్ ఈకో సిస్టమ్ మామ. నేను అప్పుడే చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డ్రోన్స్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి టెస్టింగ్, మళ్ళీ కోడింగ్ మామ. దీనికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, అంత ఫాస్ట్గా మాత్రం జరగదు. ఎయిర్ పవర్స్లో ట్రయల్స్ మళ్ళీ టైము ఇవన్నీ కొంచెం డిలేగా తీసుకుంటాయి. ఎందుకంటే ఎంత ట్రయల్ చేస్తే అంత బెటర్ క్వాలిటీ అన్నట్టు. 6th జనరేషన్ ఫైటర్ జెట్కి 40 years EMI ప్లాన్స్ ఉంటాయి మామ. ఎలా అంటే ఇప్పుడు మనం అన్ని అల్ట్రా ఎక్స్పెన్సివ్ ఫైటర్ జెట్స్నే కొనిపెట్టుకుంటే మిగతా దానికి ఈకో సిస్టమ్కి డ్యామేజ్ అయ్యవచ్చు ఛాన్స్ ఉంది. ఎలా అంటే డ్రోన్స్కి, మిసైల్స్కి, శాటిలైట్స్కి, మళ్ళీ AI ఇంటిగ్రేషన్స్కి ఇవన్నీ దానికి ఈకో సిస్టమ్ అంటే బడ్జెట్ ఈకో సిస్టమ్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. దాన్ని కవర్ చేయాలంటే మనం దీన్ని రెండిటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలా. ఇంకొకటి వచ్చేసి యూకే వచ్చేసి మన ఇండియాకి ఆఫర్ ఇస్తుంది. ఏంటంటే జెట్ అనేది చాలా తొందరగా రెడీ చేయరు వీళ్ళు, మళ్ళీ టెక్నాలజీ అనేది రెడీ అవ్వదు. మళ్ళీ మన ఇండియా డెవలప్మెంట్కు చేసిన బిల్స్ అనేది చాలా ఇయర్గా డిలే చేసుకుంటూనే వస్తారు ఎవరు యూకే వాళ్ళు. అందుకే మన ఇండియా చాలా సైలెంట్గా పక్కకు ఉంది. మన జెట్స్ని మనమే రెడీ చేసుకోవాలి అని. దాంతో ఇండియా 6th జనరేషన్కి ఫౌండేషన్ వస్తుంది. ఒక క్వశ్చన్ మాత్రం కన్ఫామ్ అమ్మ, ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా అమెరికా, చైనా 6th జనరేషన్ జెట్స్ని మాత్రం ఫస్ట్లోనే రెడీ చేసేసుకుంటుంది, అది మాత్రం కన్ఫామ్. కానీ ఫస్ట్ వర్షన్స్లో ఎప్పుడైనా అనేది ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ లిమిటెడ్ నెంబర్స్ మాత్రమే రెడీ అవుతాయి. మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో లేట్గా వచ్చిన ఫైటర్ జెట్స్ మొత్తము చీప్గా ఉంటుంది, నంబర్స్ ఎక్కువ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ అనేది చాలా మటుకు తక్కువ ఉంటుంది. దీంతో ఇండియాకి స్ట్రాటజిక్గా బలం వచ్చేసి 4.5 జనరేషన్ మామ. 5th జనరేషన్ అనేది రెడీ అవుతుంది ఆమ్కా. మళ్ళీ 6th జనరేషన్కి మనం ఫౌండేషన్ వస్తున్నాం. రిమైనింగ్ కంట్రీస్ అన్నీ ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్లో ముందుంటే మన ఇండియా మాత్రం కొంచెం డిలేగా ఉంది అంటారు, కానీ అది కాదు. ఎలా అంటే ఇండియా అనేది సైలెంట్ డిసిప్లిన్ ప్లాన్గా రెడీ చేస్తుంది. ఎలా అంటే ఒక SIP లాగా. SIP కూడా స్లోగా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది కదా, అలాగే మన ఇండియా కూడా ఫైటర్ జెట్స్ విషయంలో మాత్రం చాలా స్లోగానే డెవలప్ అవుతుంది. ఇది ఒక సైలెంట్ గేమ్ ప్లాన్ మామ. ఇది మామ నాకు తెలిసిన ఇండియా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుందో అని.